ఆయన చెప్పింది ఏంటంటే మరి ఆశ్చర్యం కూడా వేస్తుంది. ఎందుకంటే ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దిస్ ట్రిబులేషన్స్ he stood strong in faith and also he continued to preach the gospel. Otherwise we are very comfortable in every way. Still we just do not bother about it because for us somebody who is eating biryani every day, you don't much feel the taste of it. But somebody is from outside who tastes it for the first time, it's really amazing. Maybe that's what made him to turn to the Lord. And not only he turned to the Lord, he held on to him in spite of problems. And from what he is speaking, we understand he has that zeal. The kind of zeal that he shows is very inspiring. And our contribution is good, but we should continue to support him more. And whatever we are doing is nothing compared to what he is putting forward. We will continue to pray for you. Because we are going to we will continue to support your ministry. God bless you. Thank you, Anna, for your kind words about Father's ministry. Now I request Dr. Anna also to say a few words. Just a few words. Dr. Parmal Rao garu. మీ ఇంట్రడక్షన్ ఇవ్వండి, ఎందుకంటే కాలేజ్ గ్రూప్ లో తెలియాలి కదా, పరిచయం అవ్వాలి కదా. ఫస్ట్ నేను చెప్పదలుచుకున్నాను మన నోబెల్ చూసిన తర్వాత ఫస్ట్ ఐ మస్ట్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు రాబర్ట్ హామిల్టన్ ఫర్ హిస్ థాట్ us all at this stage. ఫస్ట్ థ్యాంక్స్. నెక్స్ట్ ఇంత ఇనిషియేటివ్ తీసుకొని మన మెంబర్స్ అంతా కలిసి ఇంత చక్కని డెసిషన్ తీసుకోవడానికి దేవుడు చూపినటువంటి గొప్ప కొరకు మాకు వేరుక. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అయితే ఈయన మన నోటీస్కి వచ్చారు, తెలిసింది. మన నోటీస్కి కాకుండా చేయగలిగిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఓకే, థౌసండ్స్ ఎన్నో శ్రమలు పడుతూ ఉంటారు. ఆ శ్రమలు కొందరికి తెలుస్తుందే, కొందరికి తెలియదు. అయితే దేవుడు అందరినీ ఒకే రకంగా చూడాలి, ఒకే రకంగా కాపాడాలి, ఒకే రకంగా చేయడం వరకు మనం ఆశిద్దాం. అయితే తెలిసింది కాబట్టి మనం ఈ సహకారం చేయగలిగాం. తెలియని వాళ్ళకి సహకారం దేవుడు చేయాలని ఆశిద్దాం. అయితే ఈ నోబెల్ ఇన్స్టిట్యూషన్ మెంబర్స్ అందరికీ కూడా నేను చాలా వందనాలు చేస్తున్నాను. ప్రత్యేకంగా మన సుశాంత్కి ఇనిషియేటివ్ తీసుకున్నట్టు మనందరి తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ చాలా థ్యాంక్స్. Thank you, Anna garu. Now I request the senior person in our group, Sagar Anna. Just మీరు చెప్పే బోర్డులో ఉంటాయన్నా చెప్పండి. కూర్చొని చెప్పండి. I have a problem. Anyway, doctor is around. ఆత్మీయ మిత్రుల చాలా చక్కటి అవకాశం, ఇలాంటి సేవకుడి మాటలు అవకాశం. ఎన్నో అడ్డంకులున్నా, ఎంతో హింసను ఎదుర్కొంటున్నా ఎంత చక్కగా సేవ చేస్తున్నారు. మీకు వందనాలు బ్రదర్, రమేష్ బ్రదర్. ఆయన్ని పరిచయం చేసిన డాక్టర్ సుశాంత్ కూడా, ఆయన కృషి కూడా థ్యాంక్ యూ సో మచ్. అట్లాగే చక్కటి విధు భోజనం పెట్టవలసిన విద్యాసాగర్ బ్రదర్. అయ్యా ముందుగా నా పేరు ప్రేమ్ సాగర్. అంతా విద్యాసాగర్. నేను 1965 నుంచి 73 వరకు నోబెల్ ఇన్స్టిట్యూషన్ స్కూల్, కాలేజ్
ఇన్సిడెంట్గా ఇప్పుడు నాకు మొట్టమొదటి పరిచయం ఈయన నా క్లాస్. ఈ మన ఫోరం వల్ల ఈయన పరిమళరావు, ఈయన కాదు వీడు అన్నారు. స్నేహం మళ్ళీ కనెక్టెడ్. సో దిస్ గ్రూప్ యాక్ట్స్ ఫంక్షన్స్ యాజ్ ఎ కనెక్టింగ్ రీకనెక్టింగ్ గ్రూప్. నెక్స్ట్ నాకు తెలిసింది మనోహర్. మనోహర్ నన్ను మర్చిపోయాడు కానీ నేను మర్చిపోయాను. మనోరాన్ని కూడా తెచ్చింది అనాలి. అదే. వాడు వాడు చెడ్డీ వేసుకున్నప్పుడు సో ఐఎమ్ సో హ్యాపీ దట్ హీ బికేమ్ ఏ డాక్టర్. వీళ్ళందరూ చిన్నపిల్లలు, మేము కూడా చిన్నపిల్లలుగా నోబెల్ హాస్టల్ ఉండేవాళ్ళం. నాకేముంది, పేదవాళ్ళం కదా, అక్కడక్కడ తిరుగుతుండేవాళ్ళు. ఎప్పుడన్నా డబ్బులు ఉన్నప్పుడు రైల్వే స్టేషన్ మాణిక్యాలరావు గారి క్యాంటీన్లో బజ్జీలు తినేవాళ్ళు. అట్లా సరదాగా చిన్న కాలనీ, నోబెల్ కాలనీ అంటే చాలా గొప్పగా. అంతా మా లెక్చరర్లు, మా టీచర్లు, అది ఒక చిన్న హీరో వర్షిప్ ఉండేది వాళ్ళ మాట. నాకు ఆ వీధంతా గుర్తు. ఎస్పీ గారి ఇల్లు ఫస్ట్, ఎస్ ప్రభాస్ గారి ఇల్లు, వాళ్ళు ఎదురు ప్రేమరాజు గారి. ఎవరే కరెక్ట్ మీ నెక్స్ట్ ప్రేమరాజు గారి ఇంటి పక్కన భాస్కర్ అని మన టీచర్ ట్రైనింగ్ చేశాడు. ఇంకొంచెం అటుగా బాలసుందరం గారు, గుంటూరు బాబుని. నేను ఎప్పుడు డొంగలకాయలు లేను, ఊరికి తిరిగేవాళ్ళం. కళ్యాణ్ సుందరం గారు ఫస్ట్ కదా, దక్షిణమూర్తి గారు, మళ్ళా గుంటూరు బాబునయ్య గారు. వాళ్ళ గుంటూరు బాబునయ్య గారు అబ్బాయి నా క్లాస్ ప్రక్కనే మాది సుందరెడ్డి గారు, మళ్ళా బాలసుందరం గారు, జీవసాగర్ వాళ్ళ. కొంచెం పక్కన వినోబా వాళ్ళు, తర్వాత మన శ్యామల ప్రసాద్ అన్న వాళ్ళు, ఎన్పి చంద్రశేఖర్, ఇటు పక్కన దేవసాయం గారు మన వినయ్ కుమార్ వాళ్ళు. ఇంత బాగా గుర్తుంది. మళ్ళీ ఈ రోడ్ అదే ఈ రోడ్ జ్ఞానయ్య గారు, ఎస్ఐడి ప్రసాద్ రావు గారు, ఇట్లా ముందుకు వెళ్తే సంజయ్ రావు గారు, దాస్ గారు, అట్లా మా బాల్యం అంతా అక్కడే గడిచింది కాబట్టి మా ప్రాణం అక్కడే కొట్టుకుంటా ఉంటుంది. ఇన్సిడెంట్లుగా ఐ మ్యారీడ్ ఏ గర్ల్ ఫ్రమ్ ఇది మా తల్లి కూడా తిరకమ్మ గారి అమ్మాయి, ఇద్దరు కూతురు చేసుకోవాలి. మీ వైఫ్స్ ఇద్దరు మా మదర్ తరపు టీచర్, మా మదర్ కర్రే వాళ్ళు. But Shanti Colony came much later. Shanti Colony came much later. You know all the houses that were built, each house by house. ఇంత చక్కటి చిన్నదైనా కానీ చక్కటి సమావేశాలు ఏర్పడుతున్న సుశాంత్కి, బ్రదర్ రమేష్కి, బ్రదర్ విద్యాసాగర్కి. ఇన్సిడెంట్లుగా పుష్పరాజు గారు మా హిస్టరీ లెక్చరర్. మీకు ఆయన చాలా కోరికలు. ఈ వాజ్ హ్యాండ్సమ్, చక్కగా ఉండేవాడు. అతి మితభాషి, చాలా సాత్వికుడు. ఆయన ఆయన హెచ్ఓడి రమేష్ గారు కొంచెం యాక్టివ్. స్టూడెంట్ నాకు భార్య చేశాడు. పుష్పరాజు గారి స్టూడెంటే నా వైఫ్. అట్లా ఆవిడ నోబెల్ కాలేజ్. ఓ యూ హ్యావ్ డబుల్ ఎలిజిబిలిటీ. వండర్ఫుల్. ఇక్కడ సిస్టర్ ఐటీసీలో మా బాబు జనం అయితే ఉన్నారు. సో దట్స్ ఇట్ బ్రదర్. కంటిన్యూ యువర్ సర్వీస్ విత్ వాట్ ఎవర్. మా చేత ఏదైనా చిన్న సహాయం చేస్తూనే ఉంటాం. ఆయన ఉన్నాడు. God bless you and continue the great service. Thanks for the encouraging words by Prem Sagar Anna, the senior citizen in our group. All are senior citizens. అయితే we want to take a sabbatical from raising funds. ఎందుకంటే ఈ గ్రూప్ లో ఎప్పుడు డబ్బులు అడుకుంటున్నారు, బ్యాడ్ నేమ్ కూడా వచ్చే అవకాశం ఉంది వాళ్ళ. అదే లేదు. సో కాబట్టి అన్నారండి మీకు మోసడే దరిద్రుడు అసలు యాక్చువల్గా.
I don't think. Only negativity. That is a good cause. It is for a good cause, Anna. Yes, of course. When you are right, you don't Yes. need to give explanation to You anybody. don't need to give any explanation to anybody. That's what Banerjee Master also yesterday when he spoke with me, he told me the same thing. Just ignore all the things that are comments others are making. Just ignore them and move forward as long as your conscience is ఎవరు clear. కమెంట్స్ చేసి చెప్పండి. వదిలేండి పేర్లు వద్దు, నాకు తెలుసు కానీ. Now I request M.J. Prasad Anna, who happens to be my father's very dear student, and they are also later on became very good friends also. So I request Prasad Anna to say his words. మొట్టమొదటిగా ఈ న్యూబుల్ కాలనీ అల్యూమిని కలిసినప్పుడు that was the best thing we have happened after so many decades. Yes. That's why we are continuing here. Number one. Number two, brother Ramesh. He also made us to be gathering here. And third one is you who are organizing it, taking the pains and the time and your talent utilizing for this. And we Vidyasagar. Vidyasagar garu. So yes, he has been so kind enough, rather magnanimous enough to have arranged this meeting. And having heard this easy testimony, it is highly inspiring and rather మనకి ఏదో డౌట్ ఏదో హాఫ్ ఆఫ్ ఉంటాం కానీ ఈ కమిట్మెంట్ ఈ ఎక్స్ప్రెస్ అండ్ ధైర్యం దేవుడి మీద ఉన్న నమ్మకం మనల్ని ఇన్స్పైర్ చేస్తారు assuring that we will continue to support your all the very best. సెక్యూరిటీ ఇచ్చామండి వాడు ఫోన్ చేస్తాడు. Thank you Anna for your precise kind words. మన మధ్య విద్యాసాగర్ అని ఉన్నాడు, ఆయన మాట్లాడమంటే ఆయన వద్దని చెప్పేసి చెప్తాడు. అలా మీరు మాట్లాడతారంటే మైక్ ఇస్తాం. తర్వాత మన మధ్య విషయం చెప్పండి. చెప్పాలి. అంటే మైక్ అట్లా కదరే, అది ఎడిట్ చేస్తాడు ఆయన తీని. అది సార్ నేను 1977లో 78 10th క్లాస్కి వచ్చాను. అది అయిపోలేదా ఇంకా కంటిన్యూగా బాగా సొంత నా ఫాదర్ మదర్ ఏడుస్తుంటే మా బాబాయ్ గారు ఏం చేశారంటే, ఈ విషయం మాత్రం చెప్పాలి, బాబాయ్ గారు ఏం చేశారు, ఆయన పెట్టుకోలేక మా సంజయరావు మాస్టర్ గారి దగ్గర సిచ్యువేషన్ చేశారు. బందర్లో ఉండేవాడు. మా ఇల్లు, మా మాస్టర్ గారి ఇల్లు, మా ఇల్లు పక్క పక్కన ఉండేది. నేను పొద్దున వచ్చి ఏడ్చేవాడిని, సాయంత్రం వచ్చి ఏడ్చేవాడిని, రాత్రి వచ్చి ఏడ్చేవాడిని. నేను వెళ్ళిపోతున్నాను. మా బాబాయ్ గారికి సంజయరావు మాస్టర్ గారికి చాలా ప్రేమ. ఈయనకి ఎంత ప్రేమ, ఆయనకి అంత ప్రేమ. నేను తీసుకెళ్ళి మాస్టర్ గారి దగ్గర వేసుకున్నాను. ఆయన కుర్చీలో గ్రీన్ కేమ్ చైర్ ఉండేది. నేను పక్కన కూర్చున్నాను, కూర్చోరా అని. నాకు కొంచెం దేవుడు నాకు మంచి రైటింగ్ ఇచ్చాడు. అదొక్కటి చెప్పాలి, బాగా ఇచ్చేస్తే ఆయన నన్ను ఏమనేవాడు కాదు, నీ రైటింగ్ చాలా అద్భుతంగా ఉందిరా సోదరుడా, బాగా పంపిస్తావు. ఆయన నన్ను మచిలీపట్నానికి ఒక లింక్ ఏర్పాటు చేశారు. సార్ నాకు చదువు, నేను చదివాడు కాదు, ఎలా పాస్ అయ్యామని చూసుకునేవాడు. నేను ఒకసారి సోషల్ ఎగ్జామ్స్ రాస్తారంటే, మొన్న నేను రాసిన ఎగ్జామ్ ఉందా నీకు, ఒక బిట్ పేపర్ రాసిస్తారు మాస్టర్ గారు. అవి రాస్తా, అవి చదువుకోరా, అన్ని సీల్ పెట్టు, నీకు దాంట్లో 26 దీంట్లో 26 కదా, నీకు కనీసం 20 వస్తాయిరా. తర్వాత మాస్టర్ గారు చేస్తారంటే, అరే ఇండియా మ్యాప్ ఒకటి తీసుకో, హైదరాబాద్ ఢిల్లీ మ్యాప్ రాస్తాడు, దానికి 10 మార్కులు, నీకు కావాల్సి 36, 35 కావాల్సింది, నీకు పాస్ అయిపో. అన్నీ ఇలాగా నన్ను బయట పోగొట్టేశాడు. సో బయట పోగొట్టేసి మా ఇంట్లో ఒక నాకు మా లిడియాకి మా గ్రేస్కి సంజయరావు గారు అన్న ఫ్రెండ్స్ ప్రతి మా అన్న సంజయరావు మాస్టర్ గారు వెళ్తున్నారు. నన్ను కూడా మాస్టర్ చాలా బాగా లైక్ చేసేవాడు. నా రైటింగ్ చూసి, అరే నువ్వు అద్భుతమైన రైటింగ్ రా, ఇది నా బాధ ఏందో నెలనే కూడా చేయాలి. అలాగా మీరు నమ్ముతారు నంబరు, నా నెంబర్ 10th క్లాస్లో 051319. నా రిజల్ట్స్ వచ్చే టయానికి నేను కృష్ణా జిల్లాను వదిలేసి మా చిత్తూరు జిల్లాకి వెళ్ళాను కదా. అప్పట్లో చిత్తూరు జిల్లా మాత్రమే న్యూస్ పేపర్లో వచ్చింది. నా కోసం ఆంధ్రజ్యోతి పేపర్ వచ్చి ఒక దగ్గర ఆగింది. ఫస్ట్ క్లాస్లో చూసారు, నెంబర్ లేదు. మన 3rd క్లాస్ అని నాకు తెలుసు. లాస్ట్లో చూస్తే 3rd క్లాస్లో నెంబర్ ఉంది. ఫస్ట్ మన నోబుల్ కాలేజ్ మళ్ళీ మా బాబాయ్ ఇంటికి వచ్చి తీసుకొచ్చారు. అక్కడికి నోబుల్ కాలేజ్కి తీసుకొస్తే
నేను బాబాయ్ నాకు సంజయ్ గారి మాస్టర్ గారు కానీ కాలేజ్ నమస్కారం పెట్టాను సార్ నేను మీ లెవెల్ని పాస్ అయ్యాను నోబుల్ కాలేజ్కి మచిలీపట్నంకి గురుగారు పరలోకంలో ఉన్నారు మా చెల్లి కూడా అమెరికా కానీ సంజయ్ మాస్టర్ గారు లేరు అని పెట్టి చూడండి ఆయన మీద గౌరవం చాలా ఆయన చనిపోయారు అంటారు కదా అన్న మీ ప్రియమైన మాస్టర్ గారికి లేరు అని పెట్టింది సో ఆ రకంగా నేను నోబుల్ కాలేజ్కి మచిలీపట్నానికి అంకితం అయిపోయి 86 హైదరాబాద్ వచ్చి ఉద్యోగం చేసుకుంటే చేస్తాను అది నా యొక్క నోబుల్ కాలేజీకి ఇష్టమైనటువంటి సాగర్ అన్న కొద్దిగా అభ్యంతర పడతాడు కానీ కొన్ని మాటలు ఆయన గురించి నాకు చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చెప్తున్నా. ఆయన ఈ హైదరాబాద్ వచ్చి ఇక్కడున్న క్రిస్టియన్ సర్కిల్ ముఖ్యంగా మచిలీపట్నం కానీ నోబుల్ కాలేజీ నోబుల్ హై స్కూల్ ఎంతమందికి ఆయన ద్వారా దేవుడు ఆశీర్వాదం ఇవ్వడం జరిగిందంటే ఐఎమ్ వన్ ఆఫ్ దోస్ ఎగ్జాంపుల్స్. ఐ రిసీవ్డ్ ఎ లాట్ ఆఫ్ బ్లెస్సింగ్ బికాస్ he is very close to me. He is almost like my elder brother. He is there with us in all our thick and thin. So ante kaakunda ఎంతమందిని ఉద్యోగాల్లో పెట్టించాడండి దేవుని అసలు చాలా మంది టుడే దే ఆర్ హోల్డింగ్ వెరీ హై పొజిషన్స్ ఇన్ దేర్ కంపెనీస్. మరి ఆ విధంగా దేవుడు ఆయన ఒక గొప్ప సాక్ష్యంగా వాడుకోవడం జరిగింది. ఈజ్ ఎ గ్రేట్ ఫిలాంథ్రపిస్ట్. ఆయన క్లుప్తంగా చేసిన కొన్ని సేవా కార్యక్రమాలు కానీ ఆయన చేసినటువంటి సహాయం కానీ కొన్ని నాకు వ్యక్తిగతంగా తెలుసు. అయితే ఆయన ఏంటంటే చెప్పొద్దని అంటాడు కాబట్టి నేను ఇక్కడితో ఆపేస్తున్నా. అలా థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ అబండెంట్లీ ద డేస్ టు కమ్ ఆల్సో సో దట్ హిస్ నేమ్ విల్ బి గ్లోరిఫైడ్ ఆల్ ద టైమ్. ఇప్పుడు ఐ రిక్వెస్ట్ సువర్ణరాజు. Suvarnaraju, her brother, has a great achievements in his own life. He has given a very good contribution towards the purpose of raising funds to Brother Ramesh. I request Brother Suvarnaraju to kindly come this. Praise the Lord, Anna. First of all, thank you very much for initiating this wonderful group, and also special thanks for including me in this. welcome to Really, it was surprise to me. ఎలా నా పేరు ఎలా తెలిసింది, నన్ను ఎలా ఇంక్లూడ్ చేశారు, ఇవన్నీ కూడా కొంచెం సర్ప్రైజ్ అయ్యాను. Moses Raju is the reason. ఓకే. ఎనీవే చాలా చాలా సంతోషంగా ఉంది పెద్దవారిని అందరినీ కలవడం. ముఖ్యంగా అన్నీ చెప్పారు మీరు. దో ఇట్ బిలాంగ్స్ టు మచిలీపట్నం ఒక సీక్వెన్స్ లో కరెక్ట్ గా చెప్పారు. అంటే అంత లవ్ అండ్ అఫెక్షన్ ఉన్నది మా కాలనీ, నోబెల్ కాలేజ్, ఇన్స్టిట్యూట్స్. మా అమ్మగారు నాన్నగారు ఇద్దరు కూడా నోబెల్ కాలేజ్ ఎంప్లాయీస్, నాన్ టీచింగ్ స్టాఫ్. సో నేనైతే నేతల జయానందం గారు పిల్లలు యంగ్గా ఉన్నప్పుడే చనిపోయారు. నేతల కాంతారావు గారు అన్నయ్య అవుతారు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మాకు బాగా ఓకే. ఎవరు సీనియర్ సో నాన్నగారు చనిపోయారు. అప్పుడు మదర్కి కంపాషనేట్ గ్రౌండ్స్ లో నోబెల్ కాలేజ్ జాబ్ ఇచ్చారు. నాన్ టీచింగ్ స్టాఫ్. బై గాడ్స్ గ్రేస్ మీరు నోబెల్ కాలేజ్ ఉండేవాడా? నేను నోబెల్ కాలేజ్ దరఖాస్తులు ఎదుర్కొన్నాను వీళ్ళు. పెన్నాసు దగ్గర. అవునవును. దేవయ్య గారు. దేవయ్య గారి దాని ప్రక్కన ఉండే హౌస్ అన్నమాట. ఉన్నదండి. అంటే నాన్నగారు చనిపోయినప్పుడు మాకు కన్సర్న్ ప్రిన్సిపాల్ గారు, అక్కడ ఉన్న మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చేశారంటే స్థలం ఇచ్చారు. అప్పుడు ఒక హౌస్ కట్టుకుంటే కొంతకాలం అక్కడే ఉన్నాము. 75లో మా నాన్నగారు చనిపోయారు. నేను అప్పుడు 5 years old. సో బై గాడ్స్ గ్రేస్ నోబెల్ ఇన్స్టిట్యూట్స్ వల్ల నేను అందరం చదువుకోవడం జరిగింది. మంచిగా సెటిల్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఆపర్చునిటీ, ఈ గ్రేట్ ఆపర్చునిటీ బ్రదర్ రమేష్ గారిని కలవటం నిజంగా చాలా గొప్ప అవకాశం. వారి ద్వారా చాలా ఇన్స్పైర్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన బ్రదర్ కూడా చెప్పారు, డాక్టర్ గారు చెప్పారు, అంత ఫిజికల్గా కూడా అంత ఎలిజిబిలిటీ ఉండి కొన్ని సందర్భాల్లో యాక్టివ్గా ఉండలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. కానీ మరి బ్రదర్ని చూసి చాలా ఇన్స్పైర్ అవ్వాల్సిన అవసరం ఉన్నది. బట్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు కూడా మనకి స్పెషల్ థ్యాంక్స్.
విద్యాసాగర్ అన్న హౌస్ను చూసే అవకాశం Yeah. అందరూ పెద్దవాళ్ళందరినీ కలిసే అవకాశం కలిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే అమ్మ కూడా జీవితంలో చాలా అత్యున్నతమైన స్థాయికి అయిన కెరియర్ పరంగా కూడా రావడం జరిగింది. దేవుడు ఎంతగానో అద్భుతంగా ఆశీర్వదించాడు. దేవుడిచ్చిన ఆశీర్వాదానికి తగినట్టుగానే ఆయన యొక్క వ్యక్తిగత సాక్ష్యం కూడా ఉండటం నేను గమనించలేదు. నౌ ఐ రిక్వెస్ట్ అరుణన్న అన్న మాట్లాడు, నేను మరి సేమ్ ఒక రెండు మాటలు మాట్లాడాలన్నా. అటు సైడ్ ఇక్కడికి రా అన్న. అంటే రమేష్ రమేష్ కాలేజ్ క్లాస్మేట్స్ కలిసి ఒక గెట్ టుగెదర్ పెట్టుకుంటారు. కానీ ఒక ఇన్స్టిట్యూషన్ నుంచి డిఫరెంట్ ఇయర్స్ చదువుకున్నది కలవటం, వాళ్ళు ఒక ప్రాజెక్ట్ మన ఇవాంజలిస్ట్ని సపోర్ట్ చేయాలన్న ప్రాజెక్ట్ అనేది సంథింగ్ రియల్లీ గ్రేట్. ఒక క్లాస్మేట్స్ కలవటం, గెట్ టుగెదర్ అవటం, దట్స్ డిఫరెంట్ ఇష్యూ. బట్ ఒక ఇన్స్టిట్యూషన్ని ఇన్ని సంవత్సరాల తర్వాత, ఐ థింక్ మోస్ట్ ఆఫ్ క్రాస్ 50 years తర్వాత కూడా ఇన్స్టిట్యూషన్ గుర్తుపెట్టుకోవటం, టీచర్స్ లెక్చరర్స్ గుర్తుపట్టడం అన్నది that shows how grateful we are to the institution and the faculty which trained us, tuned us, and what we are today is because of all that contribution the institution has made. Noble Sharkey School, Noble High School, Noble College as well. Then first to 5th standard Sharkey School, 6th to 10th Noble High School, and intermediate first year till degree, Noble College. So I finished my graduation at the age of 19. So Tarvata I went to Bombay. Then after so many years, planning to come back to Hyderabad. Yeah, So almost 40 odd years in Bombay. But మన సుశాంత్ చేసిన ఇనిషియేటివ్తో so it makes me really great to get connected again to all that noble institution, students, faculty, children, and it's so nice as a get together, and it's a privilege to honor our evangelist. It's an opportunity you have given to us. May God bless you and all the work that you do. And once again, thank Sagar and Sujan for the That's in advance. Thank you. Arun, you are ready to shift to Hyderabad? Plan ఉంది. హైదరాబాద్ లో ఒక ఆయన కూడా ఒక ఇల్లు కట్టుకోవడం జరిగింది. సో ఈస్ గోయింగ్ టు బి బ్యాక్ హియర్. యూ కెన్ ఆపరేట్ నవ్ ఇట్ ఇస్ ఇట్స్ ఎ గ్లోబల్ విలేజ్. యూ కెన్ డూ మెనీ థింగ్స్ సిట్టింగ్ అట్ వన్ ప్లేస్ అండ్ యూ కెన్ ఆపరేట్ ఇట్ ఎట్ ద గ్లోబల్ లెవెల్. సో మన నోబెల్ ఇన్స్టిట్యూషన్స్కి ఒక వేరే ముద్ర పడిపోయింది. ఇదేదో అందరు బేతపూడి వాళ్ళ గ్రూప్ అని చెప్పేసి కొంతమంది అట్లా కూడా కామెంట్ చేశారని విన్నాం. ఇప్పుడు 10 మందిలో 3 ఉన్నారు. ఉన్నాం. ఇది బేతపూడి గ్రూప్ కాదు. ఓన్లీ వెరీ మైనర్ % ఆఫ్ ఇట్ ఈస్ బేతపూడీస్. తర్వాత అంతేకాకుండా అన్నోళ్ళ యంగెస్ట్ బ్రదర్ సంతోష్ కుమార్, నేను 1వ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు కలిసి చదివాం. వీఆర్ వెరీ థికెస్ట్ ఫ్రెండ్స్. ఎట్లా అంటే యారా అనుకునేంత, ఇప్పుడు కూడా యారానే పిలుచుకుంటాం మేము. నా పెళ్ళి నిన్న మీరందరూ గ్రీటింగ్స్ పెట్టారు. నా పెళ్ళిలో మొత్తం వంటలు ఏర్పాట్లు అన్నీ చూసుకుని సంతోష్ కుమార్. ఈ వీడియో తరఫున నేను సంతోష్కి మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇఫ్ ఇట్ వాస్ నాట్ ఫర్ హిమ్ ప్రాబబ్లీ ద అరేంజ్మెంట్స్ వుడ్ హావ్ బీన్ సో గ్రేట్ ఆల్మోస్ట్ 29 years బ్యాక్. తర్వాత ఇప్పుడు మన మధ్య నా క్లాస్మేటు ఒకప్పుడు ఇప్పుడు రిటైర్డ్ లైఫ్లో ఉన్నటువంటి థామస్, బ్రదర్ థామస్ విల్ అడ్రస్ ద గ్యాదరింగ్. అటు వస్తారు. ఏ బ్యాచ్ చెప్పండి. నా క్లాస్మేట్ అన్నా. 70-75 నోబెల్ హై స్కూల్ అండి. 75-80 నోబెల్ హై స్కూల్. అప్పుడు నేను చదువుతున్నప్పుడు నేను నోబెల్ హై స్కూల్ స్కూల్ పీపుల్ లీడర్ కూడా గెలిచాను. అప్పుడు నాకు అపోనెంట్గా బొర్ర పాపారావు గారిని మీరు ఐడియా ఉంది. వాళ్ళ కొడుకు విఠల్ నాకు అపోనెంట్గా ఉండేవాడు. బట్ దేవుని కృపను బట్టి అప్పుడు మంచి మెజార్టీతో గెలవడం జరిగింది. ఏఎస్ జాకబ్ గారు హెడ్ మాస్టర్గా ఉండేవాళ్ళు. తర్వాత 80-85 నోబెల్ కాలేజ్ అసలయ్య గారు
ప్రిన్సిపల్ గారు ఉండేవాళ్ళు. హై స్కూల్లో మాకు అంటే యాక్చువల్గా ఏంటంటే అంటే నేను టాకింగ్ అబౌట్ పీరియడ్ కాబట్టి అప్పుడు అన్న అరుడన్న వీళ్ళందరూ కూడా అంటే వాళ్ళందరూ అంటే మాకు ఎక్కడ లేని అభిమానం గౌరవం. ఇదనే మాకు సంజీరావు మాస్టర్ గారు మాకు అయ్యగారు అనేవాడు. అయ్యగారు అంటే ఆయన పొంగిపోయాడు అన్నమాట. మరి ఆయనకి ఇంగ్లీష్ ట్యూషన్కి నేను ఒక ప్రియమైన పెట్టిన ఆయనకి చాలా ఇష్టమైన స్టూడెంట్ అన్నమాట. ఇంగ్లీషు మరి సంజీరావు మాస్టర్ గారి దగ్గర వద్దకుపోయేదాన్ని ఇంగ్లీష్ మాట్లాడుతుంటే బికాజ్ ఆఫ్ సంజీరావు మాస్టర్ గారు. ఆయన వే ఆఫ్ డ్రెస్సింగ్ కూడా ఎవరు సరిగ్గా వచ్చేవాళ్ళు కాదు. మరి సంజీరావు మాస్టర్ గారు పంచకట్టుడు కట్టి ఎరా అయ్యారు అనేవాడు. ఇప్పుడు అలాగా చాలా చాలా యాక్టివ్ ఉండేవాళ్ళు. తర్వాత ఆయన చదువు చెప్పేటప్పుడు కూడా మాకు మ్యాప్ పాయింటింగ్ ఇందాక అన్నాడు సాగర్ మ్యాప్ పాయింటింగ్. అరే నెత్తి మీద ఢిల్లీ, కింద శ్రీలంక, గోచిగుడ్డ అంటే మాకు గుర్తుండిపోయాయి అనమాట. అంటే అలాగా గుర్తుండిపోయే సింబల్స్ చెప్పాడు. అంటే ఇలాగ మ్యాప్ పాయింటింగ్ కూడా మాకు గుర్తుండిపోయాడు. నెత్తి మీద ఢిల్లీ ఆ మ్యాప్ చూస్తే కింద. సో ఇలా అంటే అంత చాలా అసలు మంచి ప్రాక్టికల్ చెప్పాడు. తర్వాత అప్పుడు అంతా కూడా గురువులు అంతలో చాలా నిష్ణాతులు, మంచి జ్ఞానం గలవాళ్ళు, మంచి రైట్ డిసిప్లిన్ ఇది. నేను నోబెల్ స్కూల్ నోబెల్ కాలేజీ నేను అండర్ ఆఫీసర్ కూడా చేశాను. అప్పుడు మాకు బెనర్జీ గారు మరి ఎన్సీసీ ఆఫీసర్ ఉండేవాళ్ళు. తర్వాత సుశాంత్ వీళ్ళంతా కూడా బ్యాచులర్ మేమంతా కాలనీలో పుట్టి పెరిగిన వాళ్ళం. మా నాన్నగారు రైల్వేస్లో చేసి రిటైర్డ్ అయ్యారు రోహన్ గారు. సో సుశాంత్ ఇప్పుడు ఇజ్రాయెల్ జనాంగం డిఫరెంట్ ఏరియాస్కి మరి స్కాటర్ అయిపోయినప్పుడు మరి చెదిరిపోయినప్పుడు వారందరినీ దేవుడు మరి 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 ఒక చోట గెట్ టుగెదర్ ఎలా చేశాడో నాకు అది గుర్తుకొస్తుంది. మరి నిజంగా నోబెల్ ఇన్స్టిట్యూషన్స్లలో మరి సంజయరావు గారి గురించి చెప్తుంటే ఆయనకే తెలియదు వీళ్ళు అంటే ఇప్పుడు యాక్చువల్ ఏంటంటే నాకు సంతోష్ బాగా క్లోజ్. సుశాంత్ చెప్పినట్టుగా సంతోష్ మేమంతా సంతోష్ నాకు లిటిల్ బిట్ జూనియర్, బట్ ఈవెన్తో మేమంతా కలిసి ఉండేవాళ్ళం. రఘు, ఆంటోనీ, మరి శాస్త్రి అక్కడ సో రాజా నాడు బాబు ఇప్పుడు చెప్పాడు కదా మనోడు నాకు బాగా జూనియర్ తమ్ముడు. సో దేవుని కృపను బట్టి నోబెల్ ఇన్స్టిట్యూషన్స్ ఈ యొక్క ఆల్మెనీ గ్రూప్ నిజంగా అది దైవ కృప. మరి ప్రేరణ వచ్చి దానికి ఇన్స్టిట్యూట్ చేసిన మిస్టర్ యంగ్ అండ్ డైనమిక్ స్మార్ట్ లీడర్ సుశాంత్ చక్కగా ఇన్స్టిట్యూట్ తీసుకొని ఏదైనా ఒకటి ఆర్గనైజ్ చేయడం చాలా కష్టం అండి. ఇప్పుడు నిందలు అంటారండి. యేసుక్రీస్తు వారు చేసిన సేవలో ఎన్ని నిందలు పడ్డాడు ఆయన. మా ఎక్కడ మంచి జరుగుతుంటే అక్కడ నిందలు ఉంటాయి. దట్ వీ హ్యావ్ టు ఫేస్ ఇట్. ఇప్పుడు అందరు మనం మంచి అనలేరు, అందరూ చెడు అనలేరు. సో అవన్నీ మనం అసలు అలా వదిలేదు అందుకే వాట్ ఎవర్ యూఆర్ డూయింగ్ గో హెడ్ దట్స్ ఆల్. సో మరి ఇక నోబెల్ ఆల్బెనీలో చాలామంది మరి రకరకాల ఉన్నతమైన స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ గ్రూప్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఇంకా ముందు ఇంకా ఈ గ్రూప్ల ద్వారా కొన్ని వేల మంది కూడా ఇందులో జాయిన్ అవ్వాలని నేను కోరుకుంటాను. ఐఎమ్ ఇన్ రియల్ ఎస్టేట్ ఫీల్డ్ ఫర్ ద లాస్ట్ 25 years ఇన్ హైదరాబాద్. నేను ప్రాపర్టీ డీల్స్ చేస్తుంటాను. మీరు ఎవరికైనా ప్రాపర్టీ డీల్స్ కావాలంటే రీజనబుల్ రేట్లో, రీజనబుల్ ప్రైస్లో, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కావాలంటే యూ కెన్ కాంటాక్ట్ మీ. ఓకే, నాకు ఈ అవకాశం సుశాంత్ గారికి అలాగే ఈ సహోదరిని చూడటం చాలా సంతోషం ఉన్నాను. తర్వాత నేను రాగానే ఒకే మాట చెప్పాను. మన సుశాంత్ అడుగుతాడు ఆయన ఏజ్ ఎంత ఉంటుందో చెప్తావు థామస్ అన్నాడు. మేబీ 35-40 అన్నా. ఏం 35-40 మన అందరికీ పెద్దోడు అన్నాడు. ఈజ్ అరౌండ్ 63. ఆయన 63 అంటే నేను సర్ప్రైజ్. ఆయన నిజంగా దేవుడు ఇచ్చిన శక్తి ఇది. 63 సంవత్సరాలు కూడా ఆయన యవ్వనంగా మళ్ళీ మినిస్ట్రీ చేస్తానంటే దేవుడి అనేక ఆత్మలు మీ ద్వారా రక్షింపబడాలని కోరుకుంటూ బలముగా మీ సేవలో మీరు వాడపాలని కోరుకుంటూ హృదయపరం కోరుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థామస్ అన్న మాట్లాడింది అందుకు ఎవరు మాట్లాడి అందుకే ముందు ఆయనకి తర్వాత అది ఎంతైనా స్ట్రాటజీ ఇంకా ఉందన్నా నేను ఇస్తాను. ఇందాక వచ్చేటప్పుడు ఆయన చెప్పాడు. నేను అడిగా మామూలుగా నేను ఊహించాను. డాక్టర్ అన్న కూడా అడిగాను ఎంత ఉంటుంది అన్న ఏజ్ అంటే మేము అందరం అనుకుంది బిట్వీన్ 35-40 అని ఆయన చెప్పాడు.
నేను 1962 బాండ్ అని చెప్పినప్పుడు ఆశ్చర్యపోవటం మా అందరి ఇంత అయిపోయింది. ఎట్లా ఉన్నావు నువ్వు, ఇంత మరి యవనంగానే కనిపిస్తున్నావు నీ ఏజ్లో అంటే ఆయన ఏం చెప్పాడు, ఆయన మాటల్లోనే విన్నాం. ఎట్లా నువ్వు ఇంత యవనంగా ఉన్నావు, ఇంత కనిపిస్తున్నావు చెప్పి ఇందాక చెప్పావు కదా. ఏదైతే మనిషికి ఎక్కువ టెన్షన్ ఉండకూడదు, ఎస్ టెన్షన్ ఉండదు, టెన్షన్ ఎక్కువ చింత ఉండకూడదు. ఇది చేస్తానని ఇది ఏమవుతుందో అని చెప్పి ఎక్కువ చింత ఉండకూడదు. ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్తుంది, ప్రభునందు ఎల్లప్పుడు ఆనందించుడు అని ఉంది. మన చింత యావత్ ఆయన మీద వేయాలి. మనమంతా బరువు అంతా మన మీద వేసుకుంటాం. దీనివల్ల అవుతుందా చేయగలదని మనం ఏం సాధించలేము. మీరు చింతించడం వల్ల 3 ఎక్కువ చేసుకోలేడని దేవుడు చెప్పాడు. నేను ఆ చింత ఏం పెట్టుకోకుండా నా భారం అంతా నీ భారం యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకోను. కీర్తన 55:22 వచ్చిన ప్రకారము ఏం చింతగా ఆయన మీద బరువు అంతా అన్ని చేస్తారు. ప్రభావానికే చూసుకోవాలా, నన్ను నిర్మించినోడు నువ్వే, నన్ను సృష్టించినోడు నువ్వే, నీకు అసాధ్యమే లేదని చెప్పి చింత ఆయన మీద వేస్తే ముందుకు సాగిపోతున్నాను. దేవుడు ఇంకా కూడా దేవుడు సాయం చేయాలని దేవుడు నామాన్ని బట్టి నేను తెలియజేస్తాను. ఇంకా ఇతరు మాట్లాడాల్సింది ఉంది. అయితే నోబెల్ కాలేజ్ గ్రూప్ కాకపోయినా సిన్స్ షీ ఈస్ మై వైఫ్ టు అకంపెనీడ్ మీ, ఐ జస్ట్ ఆస్క్ హర్ టు సే ఫ్యూ వర్డ్స్. కానీ నేను ఒక 2 మాటలు చెప్పరాదు. ఆటోమేటిక్గా గ్రూప్ మీరు మాట్లాడితే ఈ మధ్య అది నేను ఇప్పుడు రికార్డులో వస్తుంది, బాగోదు, నేను చెప్పలేను అది. సో మై బ్యాక్ బోన్ ఈస్ మై వైఫ్. అట్ దిస్ టైమ్ ఐ జస్ట్ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ హర్. మై వైఫ్ మిసెస్ ఆశా లతా is here, who is now currently working as an additional general manager in ECL organization, and she is truly a great blessing in my life. That's what I want to say about her. And my daughter Hannah is in USA, and we keep our family in your place. Now I request Karnakar Anna, perhaps Anna, you must be the senior most citizen here. 72. 72. 22 పాస్ ఉంటాయా? 72 ఏజ్. 72 54. చిన్నోడే. ఏ బ్యాచ్ మీరు నమ్ముతారు చెప్పండి. 74 I passed out BCom degree. ముందు కూడా మరి ఎప్పుడు మీకు తెలిసిందే. ఎకనాలజీ సాగర్ స్పోక్. అండ్ దెన్ నా పేరు కరుణాకర్. ఐ లివ్ ఇన్ హైదరాబాద్. మరి డాక్టర్ శామ్యుల్ సుశాంత్ బాగా అంటే మా రూమ్కి వచ్చి దేవతాపులో పెళ్లి సంబంధం కూడా చూశారు, అది కూడా చిన్న పిల్లవాడుగా మా దగ్గరికి వచ్చేవాడు. సో థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్. అండ్ దెన్ రమేష్ గారికి we assure that we will definitely uphold him, his ministry. Then ఆయన చెప్పినట్టుగా మరి కొంతమంది దేవుని నమ్ముకోలేదు కాబట్టి వాళ్ళ గురించి కూడా మేము ప్రార్థన చేస్తామని ఐశ్వర్యం ఇస్తున్నాం. తర్వాత పోస్ట్ విద్యాసాగర్ బ్రదర్కి హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు యూ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ అన్న. మీరు తీసుకెళ్ళిపోయారు. లేదు చిలకలు అనంతపేటలో ఉన్నాం కొంతకాలం. దెన్ మూవ్ టు అన్న సిస్టర్స్ కూడా అందరు నోబెల్ కాలేజ్ స్టూడెంట్సే. ఈయనను ఆయన ఇద్దరు తోడల్లుళ్ళు, ఇక్కడ 2 తోడల్లుళ్ళు ఉన్నారు ఆల్రెడీ. ఇద్దరు ఉన్నట్టుగానే థామస్ తోడల్లుళ్ళు. అంతేకాదు మన మందరపల్లి చేసుకున్నారు. విశాఖపట్నం. ఆ తర్వాత గంటా రాజరత్నం గారు మన సెయింట్ ఆండ్రూస్ చర్చి పాస్టర్ గా, తర్వాత నోబెల్ కాలేజ్ పాస్టర్ గా చేసిన ఆయన వీళ్ళ సొంత బావగారి. సో అట్లా చాలా ఈ కరుణాకర్ అన్న హైదరాబాద్ లో ఉన్నప్పుడు మేమంతా యంగ్స్టర్స్ హైదరాబాద్ వస్తే మాకు అన్ని అన్న తెగబోళ్ళ రిలయన్స్ చూపిస్తూ ఉండేవాళ్ళు ఆయన. సో అట్లా చూపించింది దేవుని చిత్తం మరి మిస్ అయిపోయింది. బట్ అన్న థ్యాంక్ యూ, యు ఆర్ ఎ గ్రేట్ ఇన్స్పిరేషన్ టు ఆల్ ఆఫ్ us మచిలీపట్నం. ఈ సందర్భంలో ఒకటి మనం జ్ఞాపకం చేయాలనుకుంటున్నాం. He has got the prompt.
ఆయన సరిపల్లి జాన్ అంకుల్ గారు ఎవరో కాదు, మరి మన ఎస్ ప్రభుదాస్. ఎస్ ప్రభాస్ గారి అన్నగారు, కళ్యాణ్ కళ్యాణ సుందరం గారి పెద్ద కుమారుడు ఆయన. బట్ హీ మూవ్డ్ అవుట్ ఆఫ్ మచిలీపట్నం at a very young age when we were all I was a small kid, perhaps we were all school going children of మాకు the కూడా time. బాగా సీనియర్. బాగా సీనియర్ అండ్ నౌ హీ ఈస్ 84 రన్నింగ్. వారు ఒక సందర్భంలో నాతో అన్నారు, సుశాంత్ నోబెల్ కాలేజ్ స్టూడెంట్ కాదు కదా. నోబెల్ హై స్కూల్ హై స్కూల్. యాక్చువల్గా అదే నేను చెప్తున్నా, ఆ రోజు కూడా చెప్పాను. ఆయన ఒరిజినల్గా అన్నది ఏంటంటే నోబెల్ హై స్కూల్ ఆలమ్నై గెట్ టుగెదర్ పెట్టాయి, హైదరాబాద్లో ఉన్న వాళ్ళు మాత్రమే అన్నారు ఆయన. ఐ విల్ స్పాన్సర్ ఆల్ ద ఎక్స్పెండిచర్ ఆఫ్ ఇట్ అని అన్నారు. నేను అనుకుంటున్నా ఐ కుడ్ టేక్ ఏ లిబర్టీ ఫ్రమ్ హిమ్. ఆయనతో క్లోజ్గా ఉండటం వల్ల ఈ గేవ్ మీ దట్ ఫ్రీడమ్ టు బీ ఓకే ఫ్రీ విత్ హిమ్. ఆయన అన్నారు, ఆయనతో అన్నా నేను, అంకుల్ మీరు నోబెల్ హై స్కూల్ అని పెడితే 20 మంది కూడా రారంకుల్, హైదరాబాద్లో ఎక్కువ మంది నోబెల్ కాలేజ్ వాళ్ళు ఉన్నారు, సో వీళ్ళు ఎక్స్పాండ్ ఇట్, విల్ కాల్ ఇట్ నోబెల్ ఇన్స్టిట్యూషన్స్. అయితే ఆయన ఒక 2 కండిషన్స్ పెట్టారు. లెట్ ఇట్ బి ఓన్లీ క్రిస్టియన్స్ గ్యాదరింగ్, క్రిస్టియన్ alumni of these 2 institutions, and we are not going to have it as a regular alumni gathering. We will have something like a Thanksgiving prayer meeting on the lines of a Sunday worship service. So అందుకనే మేము whole pattern of the program we organized it something similar to that of a Sunday worship program. We allowed only select people to come on the dais and address the gathering, which was not well taken by some of the people, unfortunately, who did not understand what was the original plan behind that. ఒకడు పాపం చాలా మంది ఆశదేవం వచ్చారండి, ప్రతి ఒక్కరికి 2 నిమిషాలు ఇస్తారు, మేము డయస్ మీదకి వెళ్ళి మాట్లాడవచ్చు అనుకున్నారు. మనకి ఆ రోజు వచ్చింది 115 people. 115 into 2 minutes వేసుకున్నా it would have costed us more than 3 hours of time. In addition to that, we started the program almost 1.5 hours behind schedule. The original program was planned to be started at 9:30, but by the time we could assemble and program started, it was 10:30. So దానివల్ల ఏమైందంటే పాపం కొంతమంది ఆశపడ్డారు, మేము వచ్చి మాట్లాడాలి, దే వాంటెడ్ టు షేర్ దేర్ ఆసక్తి కలిగి చెప్పాలని ఆశపడ్డారు. ఈ సందర్భంగా మరోసారి నేను క్లారిఫై చేస్తున్నాను, అది సమయాన్ని మేము కుదించలేకపోయాం, మా దగ్గర లేదు, ఐ కెనాట్ ఎక్స్పెండ్ టైం. దానివల్ల చేయడం జరిగి ఉన్నది, దయచేసి అండర్స్టాండ్ చేసుకోండి. సందర్భంలో మరి ఇట్స్ ఎ లౌడ్ థింకింగ్, హౌ ఫార్ ఇట్ ఈస్ గోయింగ్ టు వర్క్ అవుట్, హోప్ దట్ ఇట్ ఈస్ ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్, ఇట్ మే టేక్ ప్లేస్. నెక్స్ట్ ఇయర్కి మనం July 5th నోబెల్ కాలేజ్ రివైవ్డ్ నోబెల్ కాలేజ్ స్టార్ట్ చేసి 60 years కంప్లీట్ అవుతున్నాయి. నౌ వీఆర్ ఇన్ ద డైమండ్ జూబ్లీ ఇయర్. సో నోబెల్ కాలేజ్ విల్ బి కంప్లీటింగ్ 60 years బై నెక్స్ట్ July 2026. మరి దాని కొరకు ఏదైనా మనం ప్రోగ్రామ్ చేసుకుంటే బాగుంటుందేమో ఆలోచించండి. అయితే దేంట్లో దెర్ ఆర్ మెనీ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్, వీ హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్. బట్ మన గ్రూప్ వరకు అయితే ఓన్లీ క్రిస్టియన్స్ మాత్రమే పెట్టుకున్నాము. సో వీ కెన్ చాక్ ఇట్ అవుట్. మచిలీపట్నం అయినప్పుడు వీ కెనాట్ మేక్ ఇట్ ఎక్స్క్లూజివ్ క్రిస్టియన్ ప్రోగ్రామ్, ఎందుకంటే దేర్ ఆర్ మెనీ హిందూస్ హూ స్టడీడ్ అండ్ దే మే బి వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ టేకింగ్ పార్ట్ ఇన్ దట్. పర్హాప్స్ ద కాంట్రిబ్యూషన్స్ ఆల్సో దే మే గివ్ యూ మోర్ దాన్ దట్ వీ కుడ్ రైజ్, ఎందుకంటే మెనీ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ వెరీ వెల్ ప్లేస్డ్ ఇన్ ద సొసైటీ. సో వీల్ హ్యావ్ ఎ డెలిబరేషన్స్ అబౌట్ ఇట్. రెండోది, if it is at Machilipatnam, we cannot have it as an exclusive program. We have to necessarily involve the CSI and also the management of Nobel College. అవన్నీ మళ్ళా పెద్ద కాంప్లికేటెడ్ థింగ్స్, ఎట్లా చేయాలనే దేవుడు మనకు నడిపించాలని మనం అంతా ప్రార్థన చేద్దాం. మళ్ళీ అటువంటి కుదరని పక్షంలో మళ్ళీ హైదరాబాద్లోనే స్మాల్ గ్యాదరింగ్ పెట్టుకుని చేసుకోవచ్చు, అది కూడా అనదర్ ఆప్షన్ దట్ ఈస్ దే. సో ద క్రెడిట్ రియల్లీ గోస్ టు జాన్ అంకుల్. ఆ తర్వాత ఆయనకి చెప్పినప్పుడు ఆయన ఈజ్ కన్విన్స్డ్ అబౌట్ ఇట్. ఆయన అన్నారు, ఎంత ఎక్స్పెండిచర్ అయినా ఐఎమ్ రెడీ టు పే. సో హీ వాజ్ సో జనరస్ ఇన్ కమింగ్ ఫార్వర్డ్ టు గివ్ దట్ స్టూడెంట్స్. అండ్ బికాస్ ఆఫ్ హిస్ గ్రేట్ ఎఫర్ట్స్ హీ స్టూడ్ బిహైండ్ us లైక్ ఏ పిల్లర్. ఆయన ఇచ్చిన ఆ ప్రోత్సాహం వల్ల మనం ఈ ప్రోగ్రామ్ని చేయగలిగి ఉన్నాం. మెనీ పీపుల్, దగ్గర 3-4 IAS ఆఫీసర్స్ వచ్చారు ఆ రోజు ప్రోగ్రామ్కి. అండ్ ఆల్ ఆఫ్ యూ హెల్డ్ వెరీ హై పొజిషన్స్ ఇన్ ద సొసైటీ.
అన్న తర్వాత ఇక్కడ ఎవరున్నా కానీ పెద్ద పెద్ద పొజిషన్స్ ఇచ్చేసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా మీరు వచ్చి అక్కడ పార్టిసిపేట్ చేయటం దట్ వాజ్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్ టు ఎవ్రీబడి టు అటెండెడ్ టు దట్ వన్. హోప్ఫుల్లీ వీ విల్ హ్యావ్ వన్ మోర్ ప్రోగ్రామ్ ఆఫ్ లైక్ దట్ ఇన్ ద డేస్ టు కమ్. కాబట్టి ఈ అవకాశాన్ని బట్టి వందనాలు. మరి చివరిసారిగా పాస్టర్ గారితో ఈ ప్రోగ్రామ్ని క్లోజ్ చేయించాలనుకుంటున్నాను. పాస్టర్ గారు క్లోజ్ చేసిన తర్వాత చిన్న స్మాల్ ఫెలిసిటేషన్ విల్ బి దేర్ ఫర్ హిమ్. I request Pastor God to come forward and close the program with a word of prayer. Before that, perhaps he can share something which God has inspired to share with all of us. Okay, I'm very thankful to God that God brought me in the midst of all my seniors. I can say it's most of the seniors, and just anything happened in our life that without God's plan nothing. I was so worried when our principal Azrai Garu said that get out, send me out, because that just I joined and my behavior and something that made me to pick me from the Noble College in 85. Then 86, 85, I was just Ramu canteen. I was there only. Because all my friends were there, I cannot come out and nothing to anything. But I was there, but in 86, because of my the life and everything, my father sent me to Hyderabad, here in Christian organization. We are not fit for studies, you cannot go higher studies, better to go Hyderabad. He was my brother Ratna Raju, who was graduated from Noble College, BCom, and study working here as an accountant. And my father sent me here. And from 86, November 14th, I entered into the Hyderabad. From the day onwards, God led me higher and higher. So I never imagined that I became a pastor and I can have the own congregation and I'll settle in Hyderabad. I never. I realize now, you all are sharing. But I realized I born and brought up from Machilipatnam. From there I come here and just how God leading. సో అంటే నేనేమంటానంటే దేవుడు మన జీవితంలో ఆయన చిత్తం లేకుండా ఇది కలవెంట్లో ఒకటి కూడా నేను చాలా బాధపడ్డాను. మా ఫ్రెండ్స్ మా పెదనాన్నగారు రెవరెండ్ డాక్టర్ వైటి స్వామిదాస్ గారు అని, సో బాగా వెల్ ఫేమస్ అక్కడ. ఆయన వచ్చి కూడా బతిలాడారు అజయ్ గారు. మన రత్న ఏం పేరు అకౌంటెంట్ రత్నప్రభు దాస్ గారు జస్ట్ మా ఇంటి పక్కన సర్కాదాట్లో ఇల్లు కట్టుకున్నాడు ఆయన, పోలీస్ గారు. సో ఆయన కూడా బతిలాడారు. తెలియక తప్పు చేశారు, నో ఎక్స్క్యూజ్. చాలా బాధపడ్డాను. అది బాధపడి అసలు ఆయన కొట్టాలేమో అనుకున్నాను. అంత అంటే చాలా ఇదిలో ఉన్నాం కదా, కొంచెం ఆవేశంలో అట్లాగా ఎట్లా అండి. తర్వాత ఆయన మళ్ళీ సిఎస్ఐ చర్చికి సర్కారం వచ్చినప్పుడు ఆయన నన్ను దగ్గర తీసుకొని సంథింగ్ గాడ్ హ్యాస్ ఇన్ యువర్ ప్లాన్ అసలు. సో అంటే నేనేమంటున్నా అంటే దేవుడు అలాగే నన్ను ఈ గ్రూప్లో చేర్చాను. నేను స్టార్ట్ డాక్టర్ శ్రీశాంతి గారు పరిచయం అయిన తర్వాత నుండి కలుస్తూ ఉంటాం. ఎందుకంటే ఎస్పీఐ గారు ఎస్పీ గారు బీపీ గారు బాగా క్లోజు. కాకపోతే నేను ఒకటి చేయలేకపోయాను ఏంటంటే నాకు ఎప్పుడు అదే ఉండిపోతుంది. లాస్ట్లో మన ఎన్విజి కుమార్ గారు మా చర్చికి వచ్చారు. మా చర్చికి వచ్చిన తర్వాత నీతో బీపీ గారు మాట్లాడతారా అని అన్నారు. బీపీ గారు కూకట్పల్లి అక్కడ ఉన్నారు సమ్వేర్ మియాపూర్లో. ఫోన్లో మాట్లాడారు. నా దగ్గర ఒక మెటీరియల్ ఉంది నాన్న, నువ్వు రావాలరా, నాకు ట్రాన్స్లేట్ చేయాలన్నా. నేను వస్తానన్నా.
కానీ నా బిజీలో నేను మినిస్ట్రీలో ఉండి నేను వెళ్ళలేకపోయాను. ఆ తర్వాత నేను మాకు చెప్పిన పని చేయలేదు. తర్వాత ప్రభు వారిని పిలుచుకున్నారని విని మరి మా గురువు గారు చెప్పింది నేను చేయలేకపోయానా అని చాలా బాధపడ్డాను. అంటే నేను ఎందుకు నాకు చెప్తున్నానంటే అయినప్పటికీ వారు ఎప్పుడు పిలిచినా అందుబాటులో ఉంటాను. వారు నాగారంలో మాకు దగ్గరలోనే ఉంటారు. డాక్టర్ సామ్రాజ్ సుశాంత్ గారి ద్వారా ఇలాగ సహవాసంలో కలవడానికి దేవుడు ఒప్పించాడు. అందులో నేను దేవుని స్తోత్రం. మీ అందరికీ మంచి మనసు ఇచ్చి దేవుడు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ప్రభు పని ప్రోత్సహించడానికి ముందుకున్నందుకు అందరినీ కూడా అప్రిషియేట్ చేస్తూ దేవుడు ఇంకా మిమ్మల్ని దీవించి అనేకులకు మన రమేష్ గారు లాంటి వారు లేక రమేష్కి ఇచ్చిన ప్రోత్సాహం మరింత ఎక్కువగా సేవ చేసే అవకాశాన్ని కల్పించామని నేను దేవుని స్తుతిస్తూ మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నాను. దేవుడు ఈ సహవాసాన్ని ఇంకా బలపరిచి మరి దేవుని చిత్తమైతే జూలైలో మంచి సహవాసం ఇంకా మనం కలిగి ఎక్కువ సమయం గడుపుకొని అందరం కలిసి ఉండేవారంగా ఉంటాం. తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు. చిన్న ప్రార్థన చేస్తాను. పదాలకు కారణభూతుడా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ అపారమైన ప్రేమ, నీ కృప, నీ దయ నా పట్ల ఉంచారు. మీకు వందనాలు. ఇదిగో నాయన, మరి నోబుల్ ఇన్స్టిట్యూషన్ అల్మనాయిగా ఇక్కడ ప్రతి ఈ బిడలంగా మేము చేరి మా ప్రియులు మీ కుమారుడు విద్యాసాగర్ అన్న వారు ఇచ్చిన ఆహ్వానాన్ని బట్టి వారి కుటుంబంలో ఈ రీతిగా చేరడానికి మీరు ఇచ్చిన ధన్యతలకు వందనాలు. మా ప్రియులు డాక్టర్ సామ్రాజ్ సుశాంత్ గారు ఇంత కోఆర్డినేట్ చేసి మీ సువార్త పనిలో ఈ వయసులో కూడా ప్రభువా భారము కలిగి అనేకమైన ఆత్మలు నశించుచున్న ఆత్మలు రక్షించాలనే ఉద్దేశంతో ఇదిగో సోదరుడు రమేష్ గారు చేస్తున్న పరిచయను గుర్తించి వారికి సహకరించడానికి ప్రేరేపించిన ఈ కూడికను బట్టి మీకు వందనాలు. వారికి కలిగిన భారమును బట్టి వందనాలు. ఇంకా ఇప్పటి వరకు చేరిన దానికంటే వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుతున్నాం అన్నట్లు వారు ఇంకా మహారాష్ట్ర, పూణే, ఆయన ఇదిగో బాంబే, ఇంకా కొన్ని ప్రాంతాలలో నీ సువార్త ప్రకటించాలని ఆశ కలిగి ఉన్నాడు. అయా ఇదిగో నీ కుమారుడికి, నీ దాసునికి మీ కాపుదల భద్రత క్షేమం అనుగ్రహించండి. మంచి ఆరోగ్యం దయచేయండి. ఆయన ఇదిగో నా తండ్రి, చావైతే మేలు, బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు అని ఆయన ఇదిగో నా తండ్రి పౌలు భక్తుడు చెప్పిన రీతిగా నీ కుమారుడు కూడా నేను చచ్చేంతటి వరకు కూడా ఇదిగో నీ సువార్త ప్రకటిస్తాను. ఒకవేళ ఎవరైనా చంపినా కూడా ఆత్మ మాత్రం తాను దయచేసిన దేవుని యొద్దకు వెళుతుందని గొప్ప విశ్వాసంలో ముందుకు వెళుతూ ఉన్నాను. ప్రభు ఈ దాసులపై నీ కన్ను కటాక్షములు ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవానికి వందనాలు. ఇదిగో కూడి వచ్చిన ప్రతి నీ కుమార్తెను బట్టి మీకు వందనాలు. ఆశీర్వదించి దీవించండి. ప్రతి వారికి ఇచ్చిన మంచి మనస్సును బట్టి వారికి ఉన్న బిజీ స్కెడ్యూల్లో వారి పనులన్నీ పక్కకు పెట్టి ఈ మంచి కార్యము చేయడానికి పూనుకొందము రండి అన్నప్పుడు ప్రతి వారు కూడా బలం తెచ్చుకున్నట్లుగా ప్రభా నీ సన్నిధికి వచ్చాము. ఇచ్చిన సహవాసాన్ని బట్టి వందనాలు. బలపరచారు. అయా ఇదిగో నా తండ్రి, ఇంకా రాబోతున్న దినాల్లో నీ కొరకు, నీ మహిమ కొరకు గొప్ప కార్యములు చేయవారుగా మమ్మల్ని అందరినీ బలపరిచి వాడుకొని మహిమ పొందమని మాకు ఇచ్చిన ఈ నోబుల్ ఇన్స్టిట్యూషన్ అలమునై గ్రూపును బట్టి మీకు వందనాలు. సహకరించిన ప్రతి వారిని బట్టి మీకు వందనాలు. ప్రత్యేకముగా డాక్టర్ సుశాంత్ సామ్రాజ్ గారు వారి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు. ఆశీర్వదించి దీవించి మహిమ పొందమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తుంది. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. పరమ దేవుని యొక్క దీవెన, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి, సహాయము, కాపుదల, భద్రత కూడిన మనందరికను ప్రత్యేకముగా దేవుని యొక్క పరిచర్యలో శరీరం సహకరించకపోయినా మంచి హృదయం కలిగి అనేకులను రక్షించడానికి ముందుకు వెళ్తున్న సోదరుడు రమేష్ గారు వారి పరిచర్యకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడుగుండి నడిపించును గాక. ఆమేన్.